భారతదేశం వ్యవహారాలు లేకపోతే అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు అమెరికాకి ఒక పెద్ద రిస్క్ వస్తుంది. ఏంటయ్యా అంటే యూరప్ సమాజం ఎటుంటుంది. ఇప్పుడు 25% టారిఫ్లు వేయడం వల్ల యూరప్ సమాజం ఈవెన్ ఇండియా వైపు చూస్తుంది. చైనా వైపు వెళ్ళడానికి కాస్త వాళ్ళకి ఇబ్బంది, కాబట్టి ఇండియా వైపు చూస్తుంది. అది ఒక ఎత్తు. రెండవది, ఇప్పుడు జెలెన్స్కీ పట్ల ప్రవర్తించినటువంటి తీరు పట్ల భిన్నాభిప్రాయాలు. యూరోపియన్ సమాజంలో ఇది కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు, కాదనేవాళ్ళు ఉన్నారు. రోడ్డు మీదకి జెలెన్స్కీని పంపించి ఇవాళ అటు ఇటు కాకుండా వదిలేయడం ఏంటి? అమెరికా రాజకీయాలు మారిపోతే, అమెరికా పాలసీ నిర్ణయాలు కూడా మారిపోతే కనుక అంతర్జాతీయంగా మిమ్మల్ని ఎట్ట నమ్ముతాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అమెరికా తీసుకున్న నిర్ణయం కరెక్ట్, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక అంశం. రెండోది వచ్చేటప్పటికి రాబోయేటటువంటి రోజుల్లో ఎవరు నమ్మాలి? ఇప్పుడు అమెరికా చెప్పిందని యుద్ధం చేసింది, అమెరికా చెప్పిందని హమాస్ వాళ్ళు యుద్ధం చేశారు, అమెరికా చెప్పిందని చెప్పి ఉక్రెయిన్ వాళ్ళు యుద్ధం చేశారు. అమెరికాలో ప్రభుత్వం మారగానే ఆ యుద్ధం చేసిన వాళ్ళు ఎదవలయ్యారు. అలాగే వీళ్ళ మీద దాడులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు హీరోలు అవుతున్నారు. ఈ పరిస్థితి వస్తే రేపు పొద్దున అమెరికా మాట ఎవరు నమ్ముతారు? అదే $1 మిలియన్ ప్రశ్న.